రాజ్కోట్లో ఆ ఏరియాలో ఒక్క ముస్లిం వాడు వచ్చాడంట. ఫస్ట్ రెంట్కి ఇచ్చారు వానికి ఇల్లు, రెంట్కు ఇల్లు ఒక షటర్ తీసుకున్నాడు. దాని తర్వాత వాళ్ళ గ్యాంగ్ ఆ పందుల గుంపుని మొత్తం తీసుకొచ్చేసిండు అనమాట. తీసుకొచ్చేసి ఆ ఏరియాని మొత్తం బ్రష్ పట్టించేసిండు. ఇంకా ఆయన పని ఏందో ఆడు చేస్తుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వాళ్ళకి చెప్పేది ఏంది, మన వాళ్ళు వాళ్ళకు ఇండ్లు కానీ షటర్లు కానీ రెంట్లకు ఇవ్వకండి అని చెప్తున్నాం. ఫస్ట్ ఈనర్ వీళ్ళు వాళ్ళు మనమే మనమైతేంది వాళ్ళైతేమి రక్తం ఒకటే ఉంటుంది, అన్నీ ఒకటే ఉంటాయి, ఎక్కిచ్చుడు దింపుడు అన్నీ ఒకటే ఉంటాయి. మేము వాళ్ళు బాయ్ బాయ్ అనేటోళ్ళు ఉన్నారు కదా. ఆ బాయ్ బాయ్ అనేటోళ్ళు ఈరోజు ఏం గతేరు ఒకసారి చూడండి మీరే. ఇండ్లకు ప్రతి ఇంటికి ప్రతి గేటుకు ఏం పెట్టిరు, ఇగో మొత్తం హౌస్ ఫర్ సేల్, హౌస్ ఫర్ సేల్. ఇది రాజ్కోట్ పరిస్థితి. ఈ రాజ్కోట్లో వచ్చినట్ల ఢిల్లీలో కూడా వచ్చింది ఆల్రెడీ. ఆడైతే మరి ఘోరంగా ఉంది. ఆడ ఏం చేస్తారు అంటే మొత్తం ఎలగొట్టేస్తారు, వాళ్ళు కబ్జాలు చేసుకొని ఎలగొట్టేస్తారు డైరెక్ట్. అమ్ముడు గిమ్ముడు కాదు, ఆడ కొనేటోడు కూడా ఎవరు లేడు, వెళ్ళిపోవాలి మీరు లేదంటే కోసేస్తాం అని చెప్పి అట్లా చేస్తున్నారు. కాబట్టి మనం కొద్దిగా మన తెలంగాణ కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఇంకా ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని మన ఏరియాలకు ఫస్ట్ అయితే రానియొద్దు. వస్తే వాళ్ళు చేసే పనులు ఇవే. ఎందుకంటే అబద్ధం కాదు, ఇది నిజం, వీడియో ప్రూఫ్ ఉంది కదా. అందుకని చెప్తున్నా, నేనేం పుట్టించుకొని చెప్తలేను, నేనేం స్క్రిప్ట్ రాసుకొని చెప్తలేను, ఉన్న వాస్తవాలే చెప్తున్నా. కాబట్టి మన వాళ్ళందరూ హిందువులు కొద్దిగా జాగ్రత్తగా ఉండి వీళ్ళని రానియకుండా. అది ఏం అమ్మేటోడు కూడా ఉండని, అమ్మేటోడు ఉండని, ఆడు బియ్యం కొంటాం అది కొంటామని వస్తుండు వాడు కానీ, పాత సామాన్లు కొనేటోడు కానీ, పండ్లు అమ్మేటోడు పూలు అమ్మేటోడు ఇవ్వడానా కానీ అటువంటి వాళ్ళే మనకు ఎసురు పెడతారు. అటువంటి వాళ్ళ వల్లనే మనకు ప్రమాదం. అందుకని చెప్తున్నా, వాళ్ళకి అసలు రానియకండి. వాళ్ళని రానిస్తే ఏం పరిస్థితి అవుతుంది, ఇట్లా ఇండ్లు అమ్ముకొని పోయే పరిస్థితి అవుతుంది అనమాట. అందుకని చెప్తున్నా, మన హిందూ బంధువులకి జాగ్రత్త కోసం చెప్తున్నా. నేను నా ఒక్కని కోసం చెప్తలేను. నా ఒక్కని కోసం చెప్పేట్లాగా ఉంటే నేను ఇవన్నీ చేయకుండే, మన వాళ్ళకి ఇన్నిగానో వీడియోలు అవి ఇవి చూపించే నాకు అవసరమే లేకుండే. కాకపోతే ఏంటంటే నేను ఒక్కనే కాదు, నా హిందువులందరూ బాగుండాలి, నా హిందువులకు ఏమేమవుతుందో చూడనోళ్ళు కూడా చూడాలి అని చెప్పేసి కొద్దిగా వీడియో అటు ఇటు అయినా లేట్ అయినా ముందైనా కూడా కానీ పెట్టేసి నేను చూపిస్తుంటాను అనమాట. దయచేసి హిందువులారా, ఇది మన అందరి కోసం నేను చెప్తున్నా, నా ఒక్కని కోసం కాదు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కొద్దిగా వీళ్ళని రానియకండి. వీళ్ళని ఎటువంటి షటర్లు కానీ రూమ్లు కానీ వీళ్ళు ఏదైనా అమ్ముకునికి వచ్చినా కూడా కానీ ఎలగొట్టేసేయండి ముందు. లేకపోతే మనం కూడా ఇక్కడ ఉన్న మొత్తం వదిలేసిపోవాల్సి వస్తుంది. మనం ఎక్కడికి పోలేం. మనకు ఉన్నది ఒకటే దేశం, భారతదేశం. వాళ్ళకు ఉన్నాయి బొచ్చెడు దేశాలు ఉన్నాయి, వాళ్ళకు ఎక్కడన్నా పోచాలు. కానీ మనం పోతామా? హిందూ దేశాలు ఉన్నాయా? మన దేశాన్నే ఇంకా హిందూ దేశంగా చేయలేకపోతున్నాం. మనం వేరే దేశంకి ఏం బిక్తాం మనం. కాబట్టి అందుకని చెప్తున్నా, వీళ్ళని మాత్రం రానియకండి. సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ అబద్ధాలు కాదు, ఇది సాక్ష్యాలు ఉన్నాయి బొచ్చెడు. ఇంకా ఢిల్లీలో కూడా అయినాయి అట్లా. మీరు కావాలంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. హిందూ బంధువులారా, ఇంకో విషయం ఏంటంటే డిఎస్పి ఆదిల్ అని వాడు ఉన్నాడు. అంటే డిఎస్పి ముసుగులో ఉన్న టెర్రరిస్టు, పెద్ద దొంగ, దేశద్రోహి అని దేశద్రోహియే అంటారు. డిఎస్పి అని అనడం మన తప్పు, మనం అనకూడదు. దాన్ని ఎందుకు అనకూడదు అంటే మన దేశంలో మన ఆర్మీ మన ప్లాన్లు ఏంది, ఎప్పుడు ఏమేం చేస్తుందో పాకిస్తాన్కి అందిస్తున్నాడు అనమాట సీక్రెట్గా. అంటే వీళ్ళంతా ఏం చేస్తారు, అందుకని చెప్పుల్ని ఏడ వదిలేయాలను ఆడ వదిలేస్తేనే కరెక్టు. వీళ్ళకు గాన మంచి మంచి జాబులు ఇచ్చి గవర్నమెంట్లో కూర్చోబెట్టినామా, వీళ్ళు మన వాళ్ళ మీదనే పడతారు, మన దేశం మీద పడతారు. దేశం నాశనం చేసేది గ్యారంటీ, ఇదైతే పక్క. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరెవరైతే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఇవ్వండి. ఇస్తే ఏమవుతుంది, డిఎస్పి ఆదిల్ వీని పేరు చూస్తారు కదా, దొంగ నా కొడుకు, పెద్ద దొంగ నా కొడుకుడు. అంటే ఇట్లా మన దేశాన్ని తీసుకుపోయి వేరే పరాయి దేశంలోనికి ఇన్ఫర్మేషన్లు ఇచ్చే అవసరం ఏముందబ్బా. వీడు ఉన్నది ఏ దేశంలో, వీనికి జాబ్ ఏ దేశం ఇచ్చింది, వీడు తింటున్నాడు ఏ దేశంది. మనది తినుకుంటా మనకే పెడుతుండు కదా, మరి ఇటువంటి వాళ్ళకి జాబ్లు ఇవ్వాలనా? ఇవ్వకూడదు కదా. అందుకని చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫీసర్లకు దయచేసి ఇటువంటి వాళ్ళకు మాత్రం జాబ్లు ఇవ్వకండి. ఆడు ఉపాసం చచ్చినా పర్లేదు, ఎందుకంటే సస్తే వాడు ఒక్కడు చస్తాడేమో, ఆడు బతుకుంటే దేశాన్ని చంపేస్తాడు.
అది దీన్ని అర్థం చేసుకోండి దయచేసి.